వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. నేను మీ చంద్రశేఖర్. ఈరోజు మనం ఏపీఎస్సి గ్రూప్ 2లో ఉన్న ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ గురించి చూద్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోని వాట్ ఆర్ ద డిఫరెంట్ వర్క్ నేచర్స్, అథారిటీ ఎలా ఉంటుంది, వర్క్ అవర్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి డిఫరెంట్ సినారియోస్ మనం బోత్ ఎగ్జిక్యూటివ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనం తెలుసుకుందాం. అంటే ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్లో మనకి ఎగ్జిక్యూటివ్ పోస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్స్ పడతా ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో పర్టికులర్గా ఒక డెప్యూటీ తహసీల్దార్ డిటి కానీ, అలాగే ఏసీటీఓ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ కానీ, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉంటాయి. అలాగే నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోని మనకు వచ్చేసరికి ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ఇన్ డిఫరెంట్ సెక్రటేరియట్స్, అలాగే జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ హెచ్ఓడిస్ అండ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అండ్ అదర్ పోస్ట్ గురించి మనం ఒకసారి డీటెయిల్గా చూద్దాం. చాలామంది ఏంటంటే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. అయితే మనకు వచ్చే మార్కుల బేసిస్గా, అలాగే మనం పెట్టే ఆప్షన్స్, మనం ఏదైతే ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్లో మన ఆప్షన్స్ పెడతామో దాంట్లోని మనకి దాన్ని బేస్ చేసుకొని మనకి అది మన సర్వీసెస్ అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది. అంటే మన ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఎలాంటి పోస్ట్కి మనం ఎలిజిబిలిటీ ఉంటాం అనేది మన మార్కులు బట్టి ఆధారంగా మనకి పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన ప్రిఫరెన్సెస్ బట్టి కూడా రెండు మ్యాచ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే హై మార్క్స్ కనుక వస్తే మనం ఏదైతే ప్రిఫరెన్స్ పెట్టామో దాని బేసిస్గా మనకి ఆ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్సెస్? ఫర్ ఎగ్జాంపుల్ మన ఎగ్జిక్యూటివ్ పోస్టులు చూస్తే ఇవన్నీ కూడా ఫీల్డ్ వర్క్ బేసిస్ ఉంటాయి. అలాగే పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిప్యూటీ తహసీల్దార్ కింద తీసుకుంటే అతను ఒక మండలం సంబంధించి తహసీల్దార్ కింద వర్క్ చేస్తూ అక్కడ రీజియన్లో ఉండే రెవెన్యూ కలెక్షన్స్ కానీ ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్ని డిప్యూటీ తహసీల్దార్ చూస్తారు. సో ఇదంతా కూడా ఫీల్డ్ వర్క్ బేసిస్గా ఉంటుంది. అంటే నిరంతరం మనం ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ కష్ట నష్టాలు కానీ, వాళ్ళకి ఏదైతే మనం గ్రౌండ్ లెవెల్లో ఏదైతే చేయాలో అదంతా కూడా ఒక ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉంటుంది. మెజారిటీ స్టూడెంట్స్ ఇలాంటి పోస్టులకి అప్లై చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అయితే వేరేజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులన్నీ కూడా డెస్క్ వర్క్ బేసిస్గా ఉంటాయి. అంటే ఆఫీస్ బేస్డ్ వర్క్. అంటే మనం ఏదైతే రెగ్యులర్గా ఇక్కడ ఇందాక చెప్పే ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోని ఎక్కువగా మనం ఫీల్డ్ వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. కంప్లీట్గా ఆఫీస్ బేస్డ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ సెక్రటేరియట్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? నిరంతరం ఆఫీసులోని ఏదైతే ఒక పర్టికులర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు అనుకుందాం, అక్కడ ఉండేటువంటి ఆ పర్టికులర్ సెక్రటేరియట్లో వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళు రిలేటెడ్ మినిస్ట్రీ రిలేటెడ్ వర్క్ అంతా కూడా డెస్క్ వర్క్ రిలేటెడ్గా ఉంటుంది ఏఎస్ఓకి. అంతే తప్ప వాళ్ళకి ఫీల్డ్ వర్క్ అనేది ఏమి ఉండదు. ఫిక్స్డ్ వర్క్స్ అంటే హ్యాపీగా 9 to 5 వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది కంప్లీట్లీ ఇదేంటంటే డెస్క్ వర్క్. అలాగే ఆడిటింగ్ ఉంటుంది, క్లరికల్ డ్యూటీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇదంతా కూడా మనకి వర్క్ నేచర్ కింద నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి చూసాం. ఇక్కడ అథారిటీ అంటే మనకి వేరేజ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎక్కువగా ఏంటి, డెసిషన్ మేకింగ్. అంటే నేను ఏదైనా ఒక పర్టికులర్ మండలంలో నాకు కేటాయించిన మండలంలో మనం చూసుకున్నట్లుగా అయితే నాకు ఫర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏదైనా డెసిషన్ మేకింగ్ చేయాలంటే ఒక ప్రజల అభివృద్ధి కోసం కానీ, వాళ్ళకి నిరంతరం ఏదైనా మనం చెయ్యాలి, అక్కడ లోపం ఏదైనా ఉంటే ఎగ్జిక్యూటివ్ ఇమీడియట్గా వాళ్ళ కింద వాళ్ళకి ఈ పలానా వ్యక్తికి ఈ పలానా ఏదైనా పథకం అందలేదని కానీ, లేకపోతే ఏదైనా చెప్పాలంటే ఇమీడియట్గా అక్కడ ఉన్న వాళ్ళ కింద అధికారికి చెప్పి ఈ పలానాది అవ్వలేదు, వెంటనే అమలు చేయండి అనే అధికారం అనేది ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో ఉంటుందన్నమాట. అలాంటిది ఏది కూడా నీకు నాన్ ఎగ్జిక్యూటివ్లో అంత ఎక్కువగా ఉండదు. మొత్తం కూడా డెస్క్ వర్క్ కాబట్టి ఏదైతే పైనుంచి గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయో వాటిని ఫాలో అవుతూ వాటి బేసిస్గా వర్క్ అనేది ఉంటుంది తప్ప మనకి వీళ్ళకి ఇక్కడ ఇమీడియట్ దీనిలాగా ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో హై డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. సో అందుకని ఏంటంటే అథారిటీ అనేది ఎక్కువగా మనం ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో చూస్తాం. ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఇందాక మనం చెప్పినట్టుగా ఇదేంటిది కంప్లీట్ ఫీల్డ్ వర్క్. సో ఈ ఫీల్డ్ వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 o'clock ఏదైనా ప్రమాదం లేకపోతే ఏదైనా జరిగిందనుకోండి, ఇమీడియట్గా అక్కడ ఉండే డెప్యూటీ తహసీల్దార్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా కంప్లీట్ ఫ్లెక్సిబుల్, అంటే డైనమిక్. ఈ పలానా టైమింగ్ అనేది ఏమీ ఉండదండి. మనకి ప్రజలకి మన అందుబాటులో ఉండాలి నిరంతరం. సో కంపల్సరీగా ఇది డైనమిక్ టైమింగ్స్, ఫిక్స్డ్ టైమింగ్స్ అనేవి ఉండదు. వేరే నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది కంప్లీట్లీ ఫిక్స్డ్ 9 to 5
ఆఫీస్ డ్యూటీస్ అనేవి పక్కాగా ఫిక్స్డ్ అవర్స్ ఉంటాయి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోని. అలాగే పే స్కేల్ చూసుకుంటే స్టార్టింగ్ బేసిక్ పే అనేది జనరల్లీ హైగా ఉంటుంది ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోని. అయితే ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులో కొన్ని పోస్టులు మనకి ఎగ్జిక్యూటివ్ పోస్టులు సమానంగా ఉన్నా డిపెండింగ్ ఆన్ ద రోల్ మనకి కొన్నిట్లో తక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లోని పే స్కేల్ అనేది ఆధారపడుతుంది. సో ఇందాక చెప్పినట్టుగా మేజర్ ఎగ్జిక్యూటివ్ రోల్స్ ఏంటి? డిప్యూటీ తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2, అలాగే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్. ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అంటే చాలామంది యూత్కి యూనిఫామ్ జాబ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలన్నా సరే మనకి ఇది ఎగ్జిక్యూటివ్ రోల్ కింద వస్తుంది. అలాగే అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, వీటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ సైడ్లో చూద్దాం. సో బేసిక్గా ఇవన్నీ కూడా మనం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కిందే వస్తాయి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఒక డిప్యూటీ తహసీల్దార్ మేజర్గా ఏం చేస్తారని చూస్తే, ఇందాక చెప్పినట్టుగా రోల్ అనే డిప్యూటీ తహసీల్దార్ ఒక తహసీల్దార్కి అసిస్టెంట్గా వర్క్ చేస్తూ తన మండలంలో ఉండే ఏవైతే రెవెన్యూ రిలేటెడ్ కలెక్షన్స్ కానీ, అలాగే ఒక డిస్ప్యూట్స్ కానీ, అంటే ఒక పర్టికులర్ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ దానికి సంబంధించిందంతా కూడా మనకి డిప్యూటీ తహసీల్దార్ రెస్పాన్సిబిలిటీ కింద ఉంటుంది అనమాట. అలాగే పే స్కేల్ చూసినట్లయితే 45,570 టు 1,27,480 వరకు 7th పే కమిషన్ బేస్ చేసుకొని పే స్కేల్ అనేది ఉంటుంది. వేరేజ్ కీ డ్యూటీస్ ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు పై అధికారైన తహసీల్దార్కి సపోర్ట్ చేస్తూ, అలాగే కింద ఉండేటువంటి విఆర్ఓకి కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ని కానీ ఈ పర్టికులర్ మండలంలో తను నడిపిస్తూ ఈ పట్టాదారు పాస్బుక్కి సంబంధించి కానీ, అలాగే రెగ్యులర్గా సర్వేలు కండక్ట్ చేయడం, అలాగే మనకు తెలుసు క్యాస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, రెసిడెన్స్ సర్టిఫికెట్స్ ఇవ్వాలన్నా మనందరం ఎక్కడికి వెళ్తాం? ఎప్పుడు కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ అంటాం మన ఊర్లలో ఎంఆర్ ఆఫీస్ అంటాం. వాటినే ఇక్కడ డిప్యూటీ తహసీల్దారు మెయిన్ తన కీ డ్యూటీస్ అనమాట. వేరేస్ ఫస్ట్ మనం జాయిన్ అయినప్పుడు డైరెక్ట్గా ఎంఆర్ఓ అవ్వండి, డిప్యూటీ తహసీల్దార్ అవుతాం గ్రూప్ 2 ద్వారా, తర్వాత ఎంఆర్ఓ అవుతాము, ఆ తర్వాత ఆర్డీఓ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అవుతారు, కొన్నాళ్ళకి జాయింట్ కలెక్టర్ కూడా అవుతారు. అయితే ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ ఒక జాయింట్ కలెక్టర్ అవ్వాలంటే మనకి చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, 15 years వరకు టైం పట్టే అవకాశం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మన లాస్ట్ నోటిఫికేషన్స్ నుంచి కూడా చూస్తున్నాం. సో ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ అండి. అంటే ఇక్కడ డైరెక్ట్ పబ్లిక్తో ఇంటరాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్ కింద వస్తుంది. అంటే ఏదైతే రెగ్యులర్గా మాట్లాడుతుంటారో చాలా మంది గ్రీనింగ్ అని, సో ఆ పోస్ట్ అనేది ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. రియల్ డెసిషన్ మేకింగ్ ఎట్ గ్రాస్ రూట్ లెవెల్, హైలీ రెస్పెక్టెడ్ అక్రాస్ రూరల్ ఏపీ. ఎందుకంటే మేజర్ రూరల్ పీపుల్ అంతా కూడా ప్రతిసారి ఏ చిన్న పని ఉన్నా సరే ఎంఆర్ఓ ఆఫీస్కి విజిట్ చేయడం మన చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. సో ఇలాంటి ప్రతిష్టాత్మకమైన జాబ్ ఒక డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్. ఓకే, నెక్స్ట్ మనము ఎగ్జిక్యూటివ్ పోస్టులో చూసేది సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2. ఇక్కడ గ్రేడ్ సబ్ రిజిస్ట్రార్ అని అంటే పర్టికులర్గా దేని గురించి, ఏదైనా మనం ఒక ల్యాండ్ కొన్నాం అనుకోండి, దాని రిజిస్ట్రేషన్ కానీ, అలాగే దానికి సంబంధించిన స్టాంప్ డ్యూటీస్ కానీ, అలాగే సేల్ డీడ్స్, గిఫ్ట్ డీడ్స్, అలాగే మనం చాలామంది మన ఫ్రెండ్స్కి దగ్గరుండి పెళ్లి చేయించుంటాం కదా, అవి కూడా మన సబ్ రిజిస్టర్ ఆఫీస్లోనే మ్యారేజ్ చేయిస్తుంటారు. ఓకే, సో అలా మ్యారేజ్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం కానీ, వీటి పే స్కేల్ చూస్తున్నట్లయితే ఇందాక సేమ్ ఏదైతే పే స్కేల్ ఉందో ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అన్నిటికీ కామన్గా 44,570 టు 1,27,480 రూపీస్ వరకు ఇక్కడ పే స్కేల్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ కీ డ్యూటీస్ అయితే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా అసలు ఆ డాక్యుమెంట్ లీగల్గా వ్యాలిడిటీ ఉందా లేదా, అలాగే ఆ ల్యాండ్ సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత పే చేయాలి, ఎలా చేయాలి, అలాగే వాటిని రికార్డ్స్ మెయింటెనెన్స్ అంతా కూడా మనకి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో జరుగుతుంది. సో యాజ్ ఏ సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 కేటగిరీ అంటే జాయిన్ అయినప్పుడు సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2 కేటగిరీలో ఉంటాడు, అలాగే ప్రమోషన్లో గ్రేడ్ 1 సబ్ రిజిస్ట్రార్ అవుతారు, తర్వాత డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అవుతారు, ఆ తర్వాత జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ కూడా అవ్వచ్చు. ఇది కూడా ఇందాక చెప్పినట్టుగా కొంత ఈ హయ్యర్ లెవెల్ వెళ్ళడానికి కొంత టైం అనేది తీసుకుంటుంది, అంత ఫాస్ట్గా గ్రోత్ అనేది నెక్స్ట్ లెవెల్ కనిపించదు. బట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ స్టార్టింగ్లో ఇది కూడా హై అథారిటీ పోస్ట్ అండి. నెక్స్ట్ మనం చూస్తే వై ఇట్ ఈస్ ప్రెస్టీజియస్, ఇందాక చెప్పినట్టుగా ఎక్కువగా పబ్లిక్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, అలాగే
మనకి ఫైనాన్షియల్ పవర్స్ కానీ ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉన్నా సరే ఇమీడియట్గా రిజాల్వ్ చేసి మనకి లీగల్ అథారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, అఫీషియల్ రికగ్నిషన్ ఉంటుంది. అలాగే ఇది కూడా గెజిటెడ్ పోస్ట్ అండి, ఇది కూడా గెజిటెడ్ పోస్టే. నెక్స్ట్ పోస్ట్ చూస్తే మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3. మున్సిపల్ కమిషనర్ అంటే ఒక పర్టికులర్ అర్బన్ లోకల్ బాడీస్లో, పర్టికులర్గా అర్బన్ లోకల్ బాడీస్లో టౌన్ లెవెల్లో మనం చూసేది మున్సిపల్ కమిషనర్. గ్రేడ్ 3 కింద మనకి గ్రూప్ 2లో వస్తుంది. సో వీళ్ళు కూడా ఏంటంటే మెయిన్గా టౌన్ ప్లానింగ్లో కానీ అలాగే శానిటేషన్ కానీ పబ్లిక్ యూటిలిటీస్ సంబంధించి మెయిన్గా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఇందాక ఏదైతే మెన్షన్ చేసామో ఆల్మోస్ట్ అంతే పే స్కేల్ అనేది ఉంటుంది. మేజర్ కీ డ్యూటీస్ చూసుకుంటే ఇప్పుడు మనకు క్లియర్గా తెలిసింది మున్సిపల్ కమిషనర్ అని అంటే ఇందాక ఏదో చెప్పాం, ఒక టౌన్కి సంబంధించి అర్బన్ ఏరియాలో మున్సిపల్ బడ్జెట్స్ ఎలా అలొకేట్ చేయడం జరిగింది, ట్రేడ్ లైసెన్స్ డిఫరెంట్ కంపెనీస్కి ఎలాగైతే ఇవ్వాలో అవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ అండర్లో ఉంటుంది. అలాగే రోడ్డుకి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ ఇవన్నీ ఒక టౌన్కి సంబంధించి ఏవైతే మున్సిపల్కి సంబంధించినవన్నీ ఉంటాయో అవన్నీ కూడా ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అండర్లో జరుగుతాయి అన్నమాట. సో దీంట్లో ఎలాగ మనకి హయ్యర్ క్యాడర్కి ఎలా వెళ్ళొచ్చు, ఫస్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 ఉంటుంది, తర్వాత గ్రేడ్ 2 గ్రేడ్ 1 ఉంటుంది. అక్కడి నుంచి డిప్యూటీ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు. అలాగే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేది హైయెస్ట్ క్యాడర్ అనమాట. ఇది కూడా ఎగ్జిక్యూటివ్ పోస్ట్, అలాగే గెజిటెడ్ పోస్ట్. ఇది ఎంటైర్ మున్సిపాలిటీకి హెడ్గా కన్సిడర్ చేయబడుతుంది. ఇది డెసిషన్ మేకింగ్కి హైయెస్ట్ పవర్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది. డెసిషన్ మేకింగ్ మన చేతుల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలన్నా అలాగే సిటిజన్స్కి సర్వీసెస్ చేయాలన్నా దిస్ ఈస్ ద హయ్యర్ క్యాడర్ పోస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లోని అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అంటే ఇప్పుడు చాలామంది కంపెనీస్ రన్ చేయాలన్న అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండర్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఇష్యూ చేయాలన్నా కమర్షియల్ ట్యాక్స్ ఇష్యూ చేయాలన్నా అంతా కూడా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ కింద రావడం జరుగుతుంది. అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో ఒక పర్టికులర్ బిజినెస్ తాలూకా ట్యాక్స్ని అసెస్ చేయాలన్నా అలాగే కమర్షియల్ ట్యాక్స్ లైబిలిటీస్ త్రూ అవుట్ ద పర్టికులర్, అంటే ఇది పర్టికులర్గా ఒక జోన్ సంబంధించి ఏదైతే ట్యాక్స్ లైబిలిటీస్ ఒక బిజినెస్ రన్ చేయాలని వాళ్ళ అండర్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇందాక చెప్పిన పే స్కేల్ ఇందులోనే సేమ్ అదే అప్లై అవుతుంది. మెయిన్గా కీ డ్యూటీస్ చూస్తే ట్యాక్స్ ఆడిట్స్ కండక్ట్ చేయడం, ఇన్స్పెక్ట్స్ బిజినెస్ ప్రెమైసెస్ అని, అంటే ఇది కూడా ఫీల్డ్ జాబ్. అన్నిటిలాగే ప్రతి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ లాగా ఇది కూడా ఫీల్డ్ జాబే. అంటే ఏదో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే ఏదో ట్యాక్స్ ఆఫీస్లో కూర్చొని వాళ్ళు ఏదో సిస్టమ్ వర్క్ అనేది చేయరండి. కంటిన్యూస్గా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఆ బిజినెస్ వాళ్ళు ట్యాక్స్ రెగ్యులర్గా కడుతున్నారా లేదా, ఆ కాంప్లైన్స్ అనేది ఏమైనా ఉంటాయి అంటే ఇబ్బందులు ఏవైనా ఉంటే ఆ ట్యాక్స్ ఎప్పటి నుంచి కడుతున్నారో ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ అంతా చెక్ చేసి ఒకవేళ వాళ్ళు ట్యాక్స్ రెగ్యులర్గా కట్టకపోతే వాళ్ళకి ఫైన్ ఇష్యూ చేసి ఒక నోటీస్ ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి అలాంటివి లేకుండా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఎవ్రీ టైం ఫీల్డ్లోనే ఉంటారండి. ఈ రోజుల్లోని ప్రతి ఒక్క కంపెనీకి విజిట్ చేసి, అంటే చాలామంది ఏం చేస్తారు, ఒక ఫేక్ ఐడెంటిటీ రాంగ్ అడ్రస్ ఇచ్చేసి ఆ కంపెనీ లేకపోయినా జిఎస్టీ రిజిస్ట్రేషన్ లాంటివి చేస్తుంటారు. అలాంటి ఆర్గనైజేషన్స్ని విజిట్ చేసి వాళ్ళు అసెస్ చేసి రియల్గా కంపెనీ ఉందా లేదా, వాళ్ళు జిఎస్టీ కడుతున్నారు కాబట్టి ఆ కంపెనీ ప్రెమైసెస్లో ఉందా లేదా, ఎంత వాడు చెప్పినట్టుగా రియలిస్టిక్గా అంత స్క్వేర్ ఫీట్లో ఆ కంపెనీ ఉందా లేదా అని చెక్ చేసి వాళ్ళు ఆ ట్యాక్స్ అనేది మళ్ళీ రెన్యూ చేస్తారు. అదంతా కూడా ఎవరి చేతిలో ఉంటుందండి, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అండర్లో ఉంటుంది. సో నెక్స్ట్ కెరీర్ ప్రోగ్రెషన్, ఒక ఏసీటీఓ జాయిన్ అయితే నెక్స్ట్ లెవెల్లో డిప్యూటీ కమిషనర్ అవ్వచ్చు, అలాగే జాయింట్ కమిషనర్ అవ్వచ్చు. కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ అనేది కూడా ఇంకా హైయెస్ట్ క్యాడర్ ఇందులోని. ఇవన్నీ రెగ్యులర్గా ఆడిట్ చేస్తున్నప్పుడు తనకేంటి ఫైనాన్షియల్ పవర్ అనేది ఉంటుంది. అలాగే ఫీల్డ్ వర్క్లోని క్లియర్గా ఏదైనా ఒక డిఫాల్టీ కనిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా లీగల్ ప్రొసీడింగ్స్లో తీసుకెళ్ళిపోయి డైనమిక్గా ఉంటుంది రోల్ అంతా కూడా. కంప్లీట్ ఇది ఫైనాన్షియల్ పవర్ కంప్లీట్ ఉంటుంది కాబట్టి అథారిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో నెక్స్ట్ మనం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల గురించి చూద్దాం. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో మనకి మేజర్గా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇందాక చెప్పాం కదా ఏఎస్ఓస్. ఈ ఏఎస్ఓస్ ఎక్కడ ఉంటారు అని అంటే వాళ్ళ లొకేషన్ అనేది ఏపీ సెక్రటేరియట్లో ఉంటుందండి. అంటే డిఫరెంట్ గవర్నమెంట్ సంబంధించిన డిఫరెంట్ ఫైనాన్స్ కానీ లా కానీ జిఏడి కానీ వీటన్నిటికీ సంబంధించి ఆఫీసులో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయండి. దాంట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఏఎస్ఓగా మనం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనమాట. అలాగే దీంట్లోనే వచ్చేది సీనియర్ ఆడిటర్ ఉంటుంది, అలాగే జూనియర్ ఆడిటర్ ఉంటుంది, అలాగే సీనియర్ అండ్ జూనియర్ అకౌంటెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద వస్తాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్స్ ఇన్ డిఫరెంట్ సివిల్ సప్లైస్ కానీ, పోలీస్ డీజీ ఆఫీసర్స్ కానీ, పబ్లిక్ హెల్త్లో కానీ జూనియర్ అసిస్టెంట్స్గా కూడా మనకి ఈ గ్రూప్ 2 ద్వారా మనకి ఫిల్ చేయడం జరుగుతుంది. జనరల్గా మనకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో మనకి అవి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మనం లోకలా, నాన్ లోకలా, మన లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన లోకల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన ప్రిఫరెన్సెస్ బట్టి మనకు వచ్చే మార్కులు బట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నీకు లీస్ట్ ర్యాంకే వచ్చింది, లీస్ట్ సెలక్షన్లో ఉన్నాయి, లీస్ట్ మార్కుల్లో ఉన్నావు, జూనియర్ అసిస్టెంట్ అప్లై చేసుకోవడంలో నష్టమేం లేదండి. ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ నీకు అదృష్టం బాగుండి నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అయితే నీకు తక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా చదువుకుంటూ కూడా జాబ్ చేస్తూ కూడా నువ్వు చదువుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇది మళ్ళీ పోస్ట్ అనేది చాలా మంచి పోస్ట్ అండి. నేను ఇలాంటి పోస్ట్లో జాయిన్ అవ్వను అనే ఎక్స్పెక్ట్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఎగ్జిక్యూటివ్ కన్నా కూడా కొంత పే స్కేల్ తక్కువ ఉన్నా, అలాగే మనకి గుర్తింపు తక్కువ ఉన్నా సరే దట్ విల్ హెల్ప్ యూ. ఆఫ్టర్ ఆల్ ఇది కూడా కంప్లీట్గా మళ్ళీ గవర్నమెంట్ జాబే, వేరే గవర్నమెంట్ జాబ్ ఏం కాదు కదా. కంప్లీట్గా ఇది కూడా గవర్నమెంట్ జాబ్ కిందే వస్తుంది. కాబట్టి మనకి తక్కువ మార్కులు వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పడితే మనం జాబ్ చేస్తూ చదువుకోవడానికి ఇలాంటి పోస్టులు అనేవి చాలా ఉపయోగపడతాయి. సో ఏ పోస్ట్ కూడా మనం వదిలి నెక్స్ట్ పోస్ట్ ఏదో వచ్చేస్తుంది అని అనుకోకుండా, వచ్చిన గవర్నమెంట్ జాబ్ మనం వదులుకోకుండా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మేజర్గా మనం ఇప్పుడు అసిస్టెంట్ సెషన్ ఆఫీసర్ గురించి చూద్దాం. సో ఇక్కడ మన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూస్తే ఇందాక చెప్పినట్టుగా ఏపీ సెక్రటేరియట్ అండర్లో ఈ డిపార్ట్మెంట్ అనేది నడుస్తుంది. ఏఎస్ఓ జాబ్ అనేది నడుస్తుంది. దేంట్లోని ఎలాంటి డిపార్ట్మెంట్స్లో, ఫైనాన్స్లో కానీ, లాలో కానీ, జిఐడిలో కానీ వీటన్నిటిలోని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసరు మెయిన్గా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. వీళ్ళకి కూడా పే స్కేల్ చూస్తే 40,970 to 1,24,380. కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టుల కన్నా కూడా ఏఎస్ఓ పోస్ట్ అనేది చాలా వ్యాలిడ్ అండి. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ గవర్నమెంట్ ఆర్డర్స్ని ఎవరు డ్రాఫ్ట్ చేస్తుంటారు? మేజర్గా ఏఎస్ఓస్ డ్రాఫ్ట్ చేస్తుంటారు. అలాగే ఒక బడ్జెట్ ఫైల్ని ప్రాసెస్ చేయాలన్నా, అలాగే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి డిపార్ట్మెంట్స్ మధ్యన కోఆర్డినేషన్ చేయాలన్నా జరిగేది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ లెవెల్లోనే. అలాగే ఫస్ట్ మనం ఏఎస్ఓగా జాయిన్ అయితే గ్రూప్ 2 తర్వాత సెక్షన్ ఆఫీసర్ అవుతాం, అలాగే అసిస్టెంట్ సెక్రటరీ అవుతాం, డిప్యూటీ సెక్రటరీ అవుతాం, జాయింట్ సెక్రటరీ అవుతాం, స్పెషల్ సెక్రటరీ అవుతాం. ఇందులోని మెయిన్గా ఏంటంటే ఒక ఏఎస్ఓ కొంచెం హయ్యర్ లెవెల్లో వెళ్ళడానికి ఎగ్జిక్యూటివ్ పోస్టుల కన్నా కూడా కొద్దిగా ఫాస్ట్గా హయ్యర్ లెవెల్కి వెళ్ళే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకు ఇది ప్రెస్టీజియస్ అంటే ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్లో, అంటే మన సెక్రటేరియట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాపిటల్ అమరావతి కాబట్టి మన అమరావతిలో ఉంటూ ఏపీ ఏదైతే పాలసీ మేకింగ్ అనేది జరుగుతుందో మన ఏఎస్ఓస్ అండర్లో జరుగుతుంది సెక్రటేరియట్ లెవెల్లో. అలాగే ఫిక్స్డ్ అవర్స్ 9 to 5 ఫిక్స్డ్ అవర్స్ ఉంటుంది. కొంత ఎవరైతే ఫీమేల్ ఫీల్డ్లోకి వెళ్ళలేము, నేను ఫిక్స్డ్గా నా వర్క్ అనేది ఉండాలి అని అనుకుంటే అప్పుడు మనం ఇలాంటి పోస్టులు అనేది చూస్ చేసుకోవచ్చు. అలాగే ఎక్సలెంట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అంటే మనకి ఇందాక చెప్పినట్టుగా మనకి 9 to 5 ఫిక్స్డ్ టైమింగ్ కాబట్టి 5 తర్వాత మన లైఫ్లో ఏదైనా వర్క్ అనేది ఉంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఈజీగా జరుగుతుంది. అలాగే ఇది కూడా స్ట్రాంగ్ పెన్షనబుల్ కెరీర్, మంచి పెన్షన్ అనేది కూడా దీని ద్వారా మనకి రావడం జరుగుతుంది. ఎవరైతే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి ఎలా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది మేజర్గా వాళ్ళ ప్రిఫరెన్సెస్లో ఉంటుంది. అలాగే ఎవరికైతే అథారిటీ అంటే ఇష్టమో, ఫీల్డ్ వర్క్ చేయాలని, అలాగే పబ్లిక్కి రికగ్నిషన్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ని ప్రిఫర్ చేయొచ్చు. అలాగే ఎవరైతే ప్రశాంతంగా మనకు ఉండాలి, ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేయలేను, నాకు స్ట్రక్చర్డ్గా 9 to 5 జాబ్ కావాలి అనుకున్న వాళ్ళు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా గ్రూప్ 2కి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సెప్టెంబర్ నెలలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు ఏదైతే ఆఫ్లైన్ బ్యాచ్ ఉందో ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి April 20th మనకి రికార్డెడ్ వీడియోస్ అనేవి కూడా రిలీజ్ చేయబోతున్నాము. త్వరగా మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మన ఆఫ్లైన్ బ్యాచెస్కి అలాగే ఆన్లైన్ బ్యాచెస్కి ఎన్రోల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్.